హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఇలాగా ఒకసారి స్పాంజ్ దోశలు చేయండి. చాలా బాగుంటాయి, చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీంతో పాటు నేను ఇక్కడ చట్నీ కూడా చేశాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇలా ఒక 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. నేను ఇవి మామూలు రైసే తీసేసుకున్నాను. ఇవి రేషన్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని 1-2 సార్లు కడుక్కోవాలి. ఇది కడిగి వాటర్ని వంపేసుకోవాలి. వంపుకున్న తర్వాత మనం మంచి వాటర్ వేసుకుని వీటిని నానబెట్టుకోండి. ఎందుకంటే మెంతుల్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది కదా. ఇవి ఒక 4 గంటల సేపు నానితే సరిపోతుంది. అలాగే మిక్సీ వేసుకునే ముందు ఒక అరగంట సేపు ముందు ఇది 1 కప్పు అటుకులు ఇలా నానబెట్టుకోండి. ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఇలా కడిగి మంచి వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకోండి. చూడండి, ఒక 4 గంటల తర్వాత రైసు అలాగే మెంతులు కూడా మంచిగా నానియి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, మన మిక్సీ జార్లో ఎంతైతే సరిపోతుందో అంత రైస్ వేసుకోండి. వేసుకుని మనం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదే వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే ఇంకా కొంచెం రైస్ మిగిలింది. ఇప్పుడు అటుకులు నానబెట్టుకున్న ఉన్నాయి కదా, మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇవి కూడా వేసుకుని మిగిలిన రైస్ కూడా దీంట్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లో వేసుకుని చేతితో దీన్ని మంచిగా కలుపుకోండి. అంతా కలిసేటట్టు కింద అటుకులు అలాగే రైస్ మొత్తం ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని మొత్తం నైట్ అంతా ఉంచేసుకోండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయ్యింది. మంచిగా పులిసింది ఇది పిండి. ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి ఇది కూడా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. 1 ఇంచు అల్లం వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. 1 కప్పు పీనట్స్ వేసాను. వేసుకుని ఇవి కూడా ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది వేసుకుని కొంచెం మగ్గేటట్టు కింద మూత పెట్టుకోండి. 1 నిమిషం మగ్గిన తర్వాత అలాగే 1 టమాటోని కూడా వేసుకోండి. ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దోశలోకి మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్ చట్నీ ఇది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అలాగే టమాటోస్ మంచిగా మగ్గుతాయి. ఇలాగ అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇదంతా మగ్గింది కదా. ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత 2 వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను దీని తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసి తాలింపు చేశాను. ఇది ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలాగ ప్యాన్ పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని ఇలాగ అప్లై చేసుకుని ఒక 2 గట్లు వేసుకోండి. బాగా పలుచగా కాకుండా కొంచెం థిక్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా హోల్స్ కింద దోశ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది బ్రేక్ఫాస్ట్ కింద అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి ఎంతలా డ్రై అయిపోయిందో కదా. ఇప్పుడు మనం ఈ దోశని తీసేసుకుందాం. అలాగే మరి 1 దోశ కూడా వేసుకుందాం. ఇలాగా మరి 1 దోశ వేసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.